Hi students, how are you all? Today I would like to explain higher order linear differential equations 3 part 2 in unit 5. So, first topic is Cauchy-Euler's equation. An equation is of the form x power n into d power n into y by dx power n plus p1 x power n minus 1 d power n minus 1 into y by dx power n minus 1 plus and so on pn into y is equal to q of x. సో మనకి ఇచ్చిన ఈక్వేషన్ కనుక ఈ ఫామ్లో కనిపిస్తే దాన్ని మనం కాచీ యూలర్స్ ఈక్వేషన్ అని అంటాం. సో ఈ ఈక్వేషన్ని వన్గా తీసుకుందాం. వేర్ p1 p2 and p3 and so on pn are real constants and q is a function of x. సో p1 p2 and so on pn అనేవి రియల్ కాన్స్టెంట్స్ అవుతాయి. Equation 1 is called homogeneous linear equation or Cauchy-Euler's equation. So, ఆ equation 1 నే Cauchy-Euler's equation అని అంటాం or homogeneous linear equation అని అంటాం. Of order n and its operator form. సో ఇచ్చిన ఈక్వేషన్ 1ని ఆపరేటర్స్ ఫామ్లోకి చేంజ్ చేసుకుంటున్నాం అమ్మ. అంటే ఏమవుతుంది ఎక్స్ పవర్ ఎన్ డి పవర్ ఎన్ ప్లస్ p1 ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 డి పవర్ ఎన్ మైనస్ 1 ప్లస్ అండ్ సో ఆన్ pn ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్. సో ఆపరేటర్ ఫామ్లో చేంజ్ చేసుకున్న ఈక్వేషన్ ఏదైతే ఉందో దాన్ని ఈక్వేషన్ 2గా తీసుకుందాం. నెక్స్ట్ వేర్ capital D is equal to d by dx. Cauchy-Euler's equation can be transformed into a linear equation with constant coefficients by the change of independent variable with the substitution. సో కాచీ-యూలర్స్ ఈక్వేషన్ని లీనియర్ ఈక్వేషన్లోకి కన్వర్ట్ చేయాలి అని అంటే సో ఇండిపెండెంట్ వేరియబుల్స్ని సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి. అంటే ఏం చేస్తున్నా x is equal to e power z or z is equal to log x, comma x greater than 0. అలాగే put d by dz is equal to theta, d square by dz square is equal to theta square and so on d power n by dz power n is equal to theta power n గా తీసుకుంటున్నాం. నెక్స్ట్ వాల్యూస్ చూడండి అమ్మా ఎక్స్ డి ఈజ్ ఈక్వల్ టు తీటాగా తీసుకోవాలి. అలాగే ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు తీటా ఇంటూ తీటా మైనస్ 1 అండ్ ఎక్స్ క్యూబ్ డి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు తీటా ఇంటూ తీటా మైనస్ 1 తీటా మైనస్ 2 అండ్ సో ఆన్ ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ డి పవర్ ఎన్ is equal to theta into theta minus 1 theta minus 2 and so on theta power theta minus n minus 1గా తీసుకోవాలి. సో ఇక్కడ ఎక్స్ డిగ్రీ 1 కాబట్టి ఒక టర్మ్ని తీసుకుంటున్నాం. ఇక్కడ సెకండ్ డిగ్రీ కాబట్టి తీటా ఇంటూ తీటా మైనస్ 1గా అంటే 2 టర్మ్స్ని తీసుకుంటున్నాం. నెక్స్ట్ది ఎక్స్ క్యూబ్ కాబట్టి 3 టర్మ్స్గా తీసుకున్నాం అండ్ సో ఆన్ లాస్ట్లో ఎక్స్ పవర్ ఎన్ టర్మ్స్ ఉంటే ఎన్ టర్మ్స్గా వీటిని స్ప్లిట్ చేసుకోవాలి. So, equation 2 becomes f of theta into y is equal to q into e power z. So, equation 2 ఎలా చేంజ్ అయిందమ్మా f of theta into y is equal to q into e power z గా చేంజ్ అయింది. This can be solved by the method of linear equation with constant coefficients. సో దీన్ని మనం లీనియర్ ఈక్వేషన్లోకి సాల్వ్ చేసుకోవాలి. Exercise 5b. Solve the following differential equations. First one, solve x square d square minus xd plus 1 into y is equal to log x. Solution, given equation is ఇచ్చిన ఈక్వేషన్ని తీసుకుంటున్నామమ్మా దాన్ని ఈక్వేషన్ 1గా రాసుకుంటున్నాం. నెక్స్ట్ ఈక్వేషన్ 1 ఈజ్ ఏ కాచీ-యూలర్స్ ఈక్వేషన్. సో ఈక్వేషన్ 1 మనకి ఏ ఫామ్లో కనిపిస్తుంది? సో కాచీ-యూలర్స్ ఫామ్లో కనిపిస్తుంది కాబట్టి మనం సబ్స్టిట్యూషన్స్ని తీసుకుంటున్నాం. సబ్స్టిట్యూషన్ అంటే ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఈ పవర్ జెడ్ అండ్ లాగ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు జెడ్. నెక్స్ట్ పుట్ ఎక్స్ డి ఈజ్ ఈక్వల్ టు తీటా అండ్ ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు తీటా ఇంటూ తీటా మైనస్ 1. సో ఈ వాల్యూస్ని ఈక్వేషన్ 1లో రీప్లేస్ చేస్తున్నాం. చేస్తే ఏమవుతుంది తీటా ఇంటూ తీటా మైనస్ 1 మైనస్ తీటా ప్లస్ 1 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు జెడ్. దట్ ఇంప్లైస్ తీటా ఇంటూ తీటా అంటే తీటా స్క్వేర్ మైనస్ 1 ఇంటూ తీటా అంటే తీటా మైనస్ తీటా ప్లస్ 1 ఇంటూ వై. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత అవుతుందమ్మా మైనస్ తీటా అంటే మైనస్ 2 తీటా
that implies theta square minus 2 theta plus 1 into y is equal to z. దాన్ని ఈక్వేషన్ 2గా తీసుకున్నాం. సో ఇప్పుడు ఈక్వేషన్ 2 ఏ ఫామ్లో ఉందమ్మా? ఈక్వేషన్ 2 ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ ఎఫ్ ఆఫ్ థీటా ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఫామ్లో ఉంది. వేర్ ఎఫ్ ఆఫ్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? థీటా స్క్వేర్ మైనస్ 2 థీటా ప్లస్ 1 అండ్ క్యూ ఈజ్ ఈక్వల్ టు జెడ్. నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఆక్సిలరీ ఈక్వేషన్. అంటే ఏమవుతుందమ్మా? ఎఫ్ ఆఫ్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు 0 దట్ ఇంప్లైస్ ఎమ్ స్క్వేర్ మైనస్ 2m ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది ఏ ఫామ్లో కనిపిస్తుంది మనకి? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో కనిపిస్తుంది కాబట్టి దాన్ని ఏమని రాసుకుంటాం? ఎమ్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో దాని నుంచి ఎమ్ వాల్యూస్ ఏమవుతాయి? 1, 1 అవుతాయి. సో ఆర్ ద రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 3. సో ఈక్వేషన్ 3కి 1, 1 అనేవి రూట్స్గా వచ్చినాయి. సో 1, 1 అని అంటే రూట్స్ ఏమైనట్టమ్మా? రియల్ అండ్ ఈక్వల్ కాబట్టి కాంప్లిమెంటరీ ఫంక్షన్ yc ఏమవుతుంది? c1 ప్లస్ c2z ఇంటూ ఈ పవర్ z. నెక్స్ట్ yp ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎఫ్ ఆఫ్ డి ఇంటూ క్యూగా రాసుకుంటాం. కానీ ఇక్కడ మనం మన ఈక్వేషన్ మొత్తం తీటాల్లోకి చేంజ్ అయింది కాబట్టి yp వాల్యూ ఏమవుతుంది? 1 బై ఎఫ్ ఆఫ్ తీటా ఇంటూ z. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ తీటా వాల్యూని సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం. yp ఈజ్ ఈక్వల్ టు 1 బై తీటా స్క్వేర్ మైనస్ 2 తీటా ప్లస్ 1 ఇంటూ z. దట్ ఇంప్లైస్ yp ఈజ్ ఈక్వల్ టు 1 బై తీటా మైనస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ z. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చమ్మా? ఇది 1 మైనస్ తీటా హోల్ స్క్వేర్గా కూడా రాసుకోవచ్చు కదా. మైనస్ని కామన్ తీసేస్తే ఏమవుతుంది? మైనస్ ఆఫ్ 1 మైనస్ తీటా హోల్ స్క్వేర్. మైనస్ స్క్వేర్ అంటే ప్లస్ అయిపోతుంది కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ కాబట్టి 1 బై 1 మైనస్ తీటా హోల్ స్క్వేర్ ఇంటూ జెడ్. సో ఇది ఏ ఫామ్లోకి ఉంది మనకి? 1 బై ఎఫ్ ఆఫ్ తీటా ఇంటూ ఎక్స్ పవర్ కే ఫామ్లో ఉంది. సో దాన్ని మనం న్యూమరేటర్లోకి కన్వర్ట్ చేసుకుంటున్నాం. 1 బై ఎఫ్ ఆఫ్ తీటాని న్యూమరేటర్లో కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది? 1 మైనస్ తీటా హోల్ పవర్ మైనస్ 2 ఇంటూ జెడ్. సో ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉందమ్మా? 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ 2. సో దా ఫార్ములా ఏమవుతుంది? 1 ప్లస్ 2x ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 4x క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్. సో ఆ ఫార్ములాలో దీన్ని ఎక్స్పాండ్ చేసి సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం. అంటే 1 ప్లస్ 2 తీటా ప్లస్ 3 తీటా స్క్వేర్ అండ్ సో ఆన్ ఇంటూ జెడ్. సో ఇక్కడ మనకి జెడ్ పవర్లో 1 ఉన్నట్టు కాబట్టి ఫస్ట్ డిగ్రీ టర్మ్ కాబట్టి మనం 2 తీటాతో ఈ ఎక్స్పాన్షన్ని ఆపేస్తాం. సో 1 ఇంటూ జెడ్ అంటే జెడ్, అలాగే 2 ఇంటూ తీటా ఆఫ్ జెడ్ అంటే ఇక్కడ తీటా అంటే క్యాపిటల్ డి అని అర్థం. సో డెరివేటివ్ ఆఫ్ జెడ్ అని అంటే వాల్యూ 1 కాబట్టి సో 2 ఇంటూ 1 2. దేర్ ఫోర్ yp ఈజ్ ఈక్వల్ టు జెడ్ ప్లస్ 2. దేర్ ఫోర్ జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 2 ఏమవుతుందమ్మా? y ఈజ్ ఈక్వల్ టు yc ప్లస్ yp. సో yc వాల్యూని yp వాల్యూని యాడ్ చేసాం. నెక్స్ట్ మనం సబ్స్టిట్యూషన్స్ తీసుకున్నాం కదమ్మా. జెడ్ అంటే లాగ్ ఎక్స్, ఈ పవర్ జెడ్ అని అంటే ఎక్స్ అని చెప్పి తీసుకున్నాం కదా. ఆ సబ్స్టిట్యూషన్స్ని సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం. దేర్ ఫోర్ y ఈజ్ ఈక్వల్ టు c1 ప్లస్ c2 లాగ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ 2. నెక్స్ట్ ప్రాబ్లం 2లో ఏ సాల్వ్ ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ మైనస్ 3x dy బై dx ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు 2x స్క్వేర్. సో సొల్యూషన్ గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఇచ్చిన ఈక్వేషన్ని తీసుకుంటున్నామమ్మా. సో ఇచ్చిన ఈక్వేషన్ని ఆపరేటర్స్ ఫామ్లో చేంజ్ చేసుకుంటున్నాం. ఆపరేటర్ ఫామ్ అంటే మనం క్యాపిటల్ డి ప్లేస్లో డి బై డిఎక్స్ ఉన్న ప్లేస్లో క్యాపిటల్ డీని రీప్లేస్ చేస్తాం. అంటే ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ వై మైనస్ 3x ఇంటూ డివై ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు 2x స్క్వేర్. సో ఈక్వేషన్ మొత్తంలో నుంచి మనం వైని కామన్ తీస్తే ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ మైనస్ 3xd ప్లస్ 4 ఇంటూ వై ఈక్వల్ టు 2x స్క్వేర్. సో ఇప్పుడు మనకు వచ్చిన ఈక్వేషన్ ఏ ఫార్ములాకి చేంజ్ అయిందమ్మా? కాచీ యూలర్స్ ఈక్వేషన్లోకి చేంజ్ అయింది కదా. సో మనం సబ్స్టిట్యూషన్స్ అనేవి తీసుకోవాలి. లెట్ x ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ జెడ్ అండ్ లాగ్ x ఈజ్ ఈక్వల్ టు జెడ్. అలాగే put x theta is equal to xd is equal to theta and x square d square is equal to theta into theta minus 1. సో ఆ వాల్యూస్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుంది? theta into theta minus 1 మైనస్ 3 theta plus 4 into y is equal to 2e power 2z. దట్ ఇంప్లైస్ దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుందమ్మా? theta into theta theta స్క్వేర్ మైనస్ theta మైనస్ 4 theta మైనస్ 3 theta ప్లస్ 4 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 2e పవర్
మైనస్ 2z. సో దాన్ని రాసుకుందాం. సో మైనస్ తీటా మైనస్ 3 తీటా ఎంత అవుతుందమ్మా? మైనస్ 4 తీటా కాబట్టి తీటా స్క్వేర్ మైనస్ 4 తీటా ప్లస్ 4 ఇంటూ వై ఈక్వల్ టు 2e పవర్ 2z. సో దాన్ని ఈక్వేషన్ 2గా తీసుకుందాం. ఇప్పుడు మనకి ఈక్వేషన్ 2ని అబ్జర్వ్ చేస్తే ఏ ఫార్ములాలోకి వచ్చింది? f of theta into y is equal to q ఫార్ములాకి వచ్చింది. వేర్ f of theta is equal to theta square minus 4 theta plus 4. q is equal to 2e పవర్ 2zగా తీసుకుంటాం. నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఆక్సిలరీ ఈక్వేషన్. ఆక్సిలరీ ఈక్వేషన్ అంటే ఏమవుతుంది? f of m is equal to 0. That implies m square minus 4m plus 4 is equal to 0. సో ఇది ఏ ఫార్ములాలోకి వచ్చిందమ్మా? ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బీ స్క్వేర్ ఫార్ములాలోకి వచ్చింది. సో అంటే ఏమవుతుంది? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కదా. సో m మైనస్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ రూట్స్ ఏమవుతాయమ్మా? 2, 2 కాబట్టి సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమని రాస్తాం? 2, 2 అని అంటే రూట్స్ మనకి రియల్ అండ్ ఈక్వల్ కాబట్టి కాంప్లిమెంటరీ ఫంక్షన్ c1 ప్లస్ c2z ఇంటూ ఈ పవర్ 2zగా రాసుకుంటున్నాం. నెక్స్ట్ yp ఈజ్ ఈక్వల్ టు yp అంటే ఫార్ములా ఏంటమ్మా? 1 బై ఎఫ్ ఆఫ్ తీటా ఇంటూ క్యూ. దట్ ఇంప్లైస్ yp ఈజ్ ఈక్వల్ టు 1 బై తీటా మైనస్ 2 హోల్ స్క్వేర్ ఇంటూ 2e పవర్ 2z. సో ఇప్పుడు ఇది ఏ ఫార్ములాలో కన్వర్ట్ అయిందమ్మా? 1 బై ఎఫ్ ఆఫ్ తీటా ఇంటూ ఈ పవర్ ఏఎక్స్ ఫార్ములాలోకి కన్వర్ట్ అయింది. సో అంటే మనం తీటా ప్లేస్లో ఏ వాల్యూని సబ్స్టిట్యూషన్ చేయాలి. ఇక్కడ ఏ అంటే ఎంత? 2 కదా. సో తీటా ప్లేస్లో 2ని సబ్స్టిట్యూషన్ చేస్తే ఎంత అవుతుంది? 2 మైనస్ 2 0 అయిపోతుంది కాబట్టి 0 అయినప్పుడు ఏం చేయాలమ్మా? ఇక్కడ మనకి 2 ఫ్యాక్టర్స్ 0 అవుతున్నాయి కాబట్టి ఫార్ములా ఏమవుతుంది? ఇక్కడ కాన్స్టెంట్గా ఉన్న 2ని బయట రాసుకొని దీనికి ఫార్ములాని ఎక్స్పాండ్ చేస్తాం. చేస్తే ఏమవుతుందమ్మా? 2 ఫ్యాక్టర్స్ 0 కాబట్టి z స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఈ పవర్ 2z. సో 2 ఫ్యాక్టోరియల్ అంటే నథింగ్ బట్ 2. సో 2 క్యాన్సిల్ అయిపోతే ఇంకా వైపీ వాల్యూ ఏమని వచ్చింది? z స్క్వేర్ ఈ పవర్ 2z. దేర్ ఫోర్ జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 2 ఈజ్ ఏమవుతుందమ్మా? y ఈజ్ ఈక్వల్ టు yc ప్లస్ yp కదా. సో yc వాల్యూని నెక్స్ట్ అలాగే yp వాల్యూని రెండింటిని కలిపి యాడ్ చేస్తాం. దట్ ఇంప్లైస్ y ఈజ్ ఈక్వల్ టు yc వాల్యూని రాసుకొని ఇక్కడ మనం z అంటే సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి కదమ్మా, లాగ్ ఎక్స్. ఈ పవర్ 2z అంటే ఎంత అవుతుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ z స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్, అలాగే ఈ పవర్ 2z అంటే z స్క్వేర్ అంటేనే లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్, అలాగే ఈ పవర్ 2z అంటే ఎక్స్ స్క్వేర్ వాల్యూని రీప్లేస్ చేసాం. దట్ ఇంప్లైస్ yc ఈజ్ ఈక్వల్ టు రెండిట్లోంచి మనకి ఎక్స్ స్క్వేర్ కామన్ ఉంది కదమ్మా, అది కామన్ తీసేసి రిమైనింగ్ టర్మ్ రాసుకుందాం. Therefore, general solution of equation 1 is, so general solution ni రాసుకుందాం. Next problem solve x square d square plus xd minus 4 into y equal to x square. సో గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఇచ్చిన ఈక్వేషన్ని తీసుకుంటున్నామా, దాన్ని ఈక్వేషన్ 1గా రాసుకుందాం. సో ఈక్వేషన్ 1 అబ్జర్వ్ చేస్తే అది ఏ ఫామ్లో ఉంది? కాచీ-యూలర్స్ ఈక్వేషన్ ఫామ్లో ఉంది. సో అందుకని మనం సబ్స్టిట్యూషన్స్ అనేవి తీసుకోవాలి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ జెడ్ అండ్ లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జెడ్. అలాగే పుట్ ఎక్స్ డి ఈజ్ ఈక్వల్ టు తీటా అండ్ ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు తీటా ఇంటూ తీటా మైనస్ 1. సో ఈ వాల్యూస్ ఈక్వేషన్ 1లో రీప్లేస్ చేస్తాం. చేస్తే ఏమవుతుంది? తీటా ఇంటూ తీటా మైనస్ 1 ప్లస్ తీటా మైనస్ 4 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 2z. దట్ ఇంప్లైస్ తీటా ఇంటూ తీటా అంటే ఏమవుతుంది? తీటా స్క్వేర్ మైనస్ 1 ఇంటూ తీటా తీటా ప్లస్ తీటా మైనస్ 4 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 2z. దట్ ఇంప్లైస్ మైనస్ తీటా ప్లస్ తీటా రెండు క్యాన్సిల్ అయిపోతే ఇంకేం మిగిలిందమ్మా? తీటా స్క్వేర్ మైనస్ 4 ఇంటూ వై ఈక్వల్ టు ఈ పవర్ 2z. సో దీన్ని ఈక్వేషన్ 2గా తీసుకుందాం. సో ఇప్పుడు ఈక్వేషన్ 2 మనకి ఏ ఫామ్లోకి వచ్చింది? ఎఫ్ ఆఫ్ తీటా ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు జెడ్ ఫామ్లోకి వచ్చింది కదమ్మా. సో ఎఫ్ ఆఫ్ తీటా వాల్యూ ఏమవుతుంది? తీటా స్క్వేర్ మైనస్ 4. నెక్స్ట్ ఆక్సిలరీ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఆక్సిలరీ ఈక్వేషన్ అంటే ఏమవుతుంది? ఎఫ్ ఆఫ్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ ఎమ్ స్క్వేర్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని ఏమని రాసుకోవచ్చు మనం? ఎమ్ స్క్వేర్ మైనస్ 4ని 2 స్క్వేర్గా రాసుకోవచ్చు కదా. సో అంటే ఏ ఫామ్లో కనిపిస్తుంది అది? ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్. అంటే రూట్స్ ఏమవుతాయమ్మా? ఏ ప్లస్ బీ ఇంటూ ఏ మైనస్ బీ ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ ఎమ్ వాల్యూస్ ఏమవుతాయి అప్పుడు? 2, -2.
సో రూట్స్ అనేవి ఎలా వచ్చాయి ఇప్పుడు మనకి రియల్ అండ్ డిస్టింక్ట్ కదా. సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమని రాసుకుంటాం, వైసీ ఈజ్ ఈక్వల్ టు C1 e పవర్ 2x ప్లస్ C2 e పవర్ మైనస్ 2x. నెక్స్ట్ yp ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎఫ్ ఆఫ్ థీటా ఇంటూ జెడ్, దట్ ఇంప్లైస్ 1 బై theta square minus 4 into e power 2z. నెక్స్ట్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 బై థీటా ప్లస్ 2 అలాగే థీటా మైనస్ 2గా రాసుకున్నాం ఈ పవర్ 2z. సో ఇది ఏ ఫామ్లోకి వచ్చిందమ్మా ఇప్పుడు 1 బై ఎఫ్ ఆఫ్ థీటా ఇంటూ ఈ పవర్ ఏఎక్స్ ఫామ్లోకి వచ్చింది. సో అంటే మనం ఆల్రెడీ ప్రీవియస్ మెథడ్స్లో నేర్చుకున్నాం కదా, థీటా ప్లేస్లో ఏ వాల్యూని సబ్స్టిట్యూషన్ చేయాలి. ఇక్కడ ఏ అంటే వాల్యూ ఎంత 2. సో 2ని సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుంది, ఫస్ట్ టర్మ్ 2 ప్లస్ 2 అని అంటే 4 అవుతుంది, అలాగే సెకండ్ది 2 మైనస్ 2 అని అంటే ఈ ఫ్యాక్టర్ మొత్తం మనకి 0 అయిపోతుంది కాబట్టి, సో ఒక ఫ్యాక్టర్ 0 అవుతుంది కాబట్టి ఏమని రాసుకుంటాం, జెడ్ బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఈ పవర్ 2z. అలాగే ఈ థీటా ప్లస్లో 2ని పెడితే 2 ప్లస్ 2 అంటే ఎంత అయింది 4. సో yp ఈజ్ ఈక్వల్ టు 1 బై 4 జెడ్ బై 1 ఫ్యాక్టోరియల్ ఈ పవర్ 2z. సో ఈ మొత్తాన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుందమ్మా, విచ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ బై 4 ఈ పవర్ 2z. దేర్ ఫోర్ జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 2 ఈజ్ ఏమవుతుందమ్మా, జనరల్ సొల్యూషన్ y ఈజ్ ఈక్వల్ టు yc ప్లస్ yp. దేర్ ఫోర్ y ఈజ్ ఈక్వల్ టు కాంప్లిమెంటరీ ఫంక్షన్ని అలాగే మనకు వచ్చిన పర్టికులర్ ఇంటిగ్రల్ని రెండింటిని యాడ్ చేసుకుందాం. దట్ ఇంప్లైస్ y ఈజ్ ఈక్వల్ టు C1 ఈ పవర్ 2z అంటే ఏమని రాసుకోవచ్చు, సబ్స్టిట్యూషన్స్ రాసుకున్నాం కదా స్టార్టింగ్లో. సో దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ C2 ఇంటూ ఎక్స్ పవర్ మైనస్ 2 ప్లస్ 1 బై 4 ఇంటూ జెడ్ అంటే ఏం తీసుకున్నామో మనం లాగ్ ఎక్స్, అలాగే ఈ పవర్ 2z అంటే ఎక్స్ స్క్వేర్. సో ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేస్తాం. నెక్స్ట్ ప్రాబ్లం సిక్స్త్ వన్, సాల్వ్ ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ ప్లస్ 2xd మైనస్ 20 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్. గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఇచ్చిన ఈక్వేషన్ని తీసుకుంటున్నామమ్మా, దాన్ని ఈక్వేషన్ 1గా రాసుకుందాం. నెక్స్ట్ ఈక్వేషన్ 1 మనకి ఏ ఫామ్లో కనిపిస్తుంది, కాచీ-యూలర్స్ ఈక్వేషన్ కాబట్టి సబ్స్టిట్యూషన్స్ అనేవి చేసుకోవాలి. సో సబ్స్టిట్యూషన్స్ చేయడం అని అంటే ఎక్స్ ప్లేస్లో ఎన్ని తీసుకుంటాం, ఈ పవర్ జెడ్ అండ్ లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ and xd is equal to theta and x square d square is equal to theta into theta minus 1. సో ఈ వాల్యూస్ని మనం ఈక్వేషన్ 1లో రీప్లేస్ చేస్తాం. సో ఈక్వేషన్ 1 ఇంప్లైస్, సో ఏమవుతుందమ్మా, theta into theta minus 1 ప్లస్ 2 theta minus 20 into y is equal to e power z plus z. That implies theta into theta అంటే theta square minus 1 into theta అంటే theta ప్లస్ 2 theta minus 20 into y is equal to e power z plus z. సో ఈ వాల్యూని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, theta స్క్వేర్ ప్లస్ 2 theta మైనస్ theta అని అంటే theta మైనస్ 20 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ జెడ్ ప్లస్ జెడ్. సో దీన్ని ఈక్వేషన్ 2గా తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఈక్వేషన్ 2 మనకి ఏ ఫామ్లో కనిపిస్తుంది, ఎఫ్ ఆఫ్ థీటా ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఫామ్లో కనిపిస్తుంది. సో వేర్ ఎఫ్ ఆఫ్ థీటా ఈజ్ ఈక్వల్ టు థీటా వాల్యూని రాసుకున్నాం, థీటా స్క్వేర్ ప్లస్ థీటా మైనస్ 20 అండ్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ జెడ్ ప్లస్ జెడ్. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం, ఆక్సిలరీ ఈక్వేషన్. ఆక్సిలరీ ఈక్వేషన్ అంటే ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ ఎమ్ స్క్వేర్ ప్లస్ ఎమ్ మైనస్ 20 ఈజ్ ఈక్వల్ టు 0. సో 20కి ఫ్యాక్టర్స్ ఏమవుతాయమ్మా, 5 4s 20 కాబట్టి ప్లస్ 5 మైనస్ 4గా రాసుకున్నాం అనుకోండి, ఎంత అవుతుంది 1 కదా. సో అందుకని 20కి ఫ్యాక్టర్స్ 5 ఇంటూ 4గా తీసుకుంటున్నాం. దట్ ఇంప్లైస్ ఎమ్ స్క్వేర్ ప్లస్ 5m మైనస్ 4m మైనస్ 20 ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ ఫస్ట్ 2 టర్మ్స్లో నుంచి m కామన్ తీస్తే ఏమని వస్తుంది, m ప్లస్ 5 అండ్ లాస్ట్ 2 టర్మ్స్లో నుంచి మైనస్ 4 కామన్ తీస్తే m ప్లస్ 5 ఈక్వల్ టు 0. అగైన్ m ప్లస్ 5 కామన్ తీస్తే m మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. సో అప్పుడు ఫ్యాక్టర్స్ ఏమవుతాయమ్మా, m ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5 కామా 4. దేర్ ఫోర్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమవుతుంది, మనకి వచ్చిన రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్ కాబట్టి కాంప్లిమెంటరీ ఫంక్షన్ C1 e పవర్ మైనస్ 5z ప్లస్ C2 e పవర్ 4z. నెక్స్ట్ yp ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎఫ్ ఆఫ్ థీటా ఇంటూ క్యూ విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎఫ్ ఆఫ్ థీటా అంటే వాల్యూ థీటా స్క్వేర్ ప్లస్ థీటా మైనస్ 20 ఇంటూ క్యూ వాల్యూ ఈ పవర్ జెడ్ ప్లస్ జెడ్. సో క్యూలో ఉన్న ఈ రెండు టర్మ్స్ని రాసుకున్నాం అమ్మా. సో దట్ ఇంప్లైస్
yp is equal to 1 by theta square plus theta minus 20 into qలో ఉన్న ఫస్ట్ టర్మ్ని స్ప్లిట్ చేసుకుంటున్నాం. సో ఈ పవర్ జెడ్ ప్లస్ 1 బై theta స్క్వేర్ ప్లస్ theta మైనస్ 20 ఇంటూ జెడ్. సో రెండు వాల్యూస్ని సెపరేట్ చేసి రాసుకుందాం. సో ఇప్పుడు ఏం చేస్తామమ్మా, ఈ ఫస్ట్ టర్మ్ చూడండి ఏ ఫామ్లో ఉందో, 1 బై ఎఫ్ ఆఫ్ తీటా ఇంటూ ఈ పవర్ ఏఎక్స్ ఫామ్లో ఉంది కాబట్టి తీటా ప్లేస్లో ఏ వాల్యూని సబ్స్టిట్యూషన్ చేయాలి. సో ఇక్కడ ఏ అంటే ఎంత, 1 కాబట్టి 1 తీటా ప్లేస్లో 1 అని సబ్స్టిట్యూషన్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ టర్మ్ అబ్జర్వ్ చేస్తే ఇదే ఫామ్లో ఉంది, 1 బై ఎఫ్ ఆఫ్ తీటా ఇంటూ ఎక్స్ పవర్ కే ఫామ్లో ఉన్నట్టు ఉంది ఇక్కడ. సో ఎక్స్ పవర్ కే అని అంటే మనం ఏం చేస్తాం ప్రొసీజర్, ఎఫ్ ఆఫ్ తీటాలో ఉన్న లీస్ట్ డిగ్రీ టర్మ్ని కామన్ తీసి దాన్ని ఫార్ములాలోకి చేంజ్ చేసుకోవాలి. సో ఆ ప్రొసీజర్ దీనికి చేస్తాం సెకండ్ టర్మ్కి. సో ఫస్ట్ చూడండి అమ్మా, ఏ వాల్యూ 1 కాబట్టి 1 అని రీప్లేస్ చేస్తాం, 1 బై 1 స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 20 ఇంటూ ఈ పవర్ జెడ్ ప్లస్ ఇక్కడ లీస్ట్ డిగ్రీ టర్మ్ అంటే 20 కాబట్టి మైనస్ 20ని కామన్ తీస్తే ఏమవుతుంది, 1 మైనస్ తీటా స్క్వేర్ ప్లస్ తీటా బై 20 ఇంటూ జెడ్. సో సో నెక్స్ట్ స్టెప్ ఏమవుతుందమ్మా, ఈ పవర్ జెడ్ బై 18 ప్లస్ మైనస్ 1 బై 20 ఇంటూ 1 మైనస్ తీటా స్క్వేర్ ప్లస్ తీటా బై 20 హోల్ ఇన్వర్స్, డినామినేటర్లో ఉన్నదాన్ని న్యూమరేటర్లో కన్వర్ట్ చేసుకున్నాం ఇంటూ జెడ్. సో 1 మైనస్ ఎక్స్ హోల్ ఇన్వర్స్ అంటే ఫార్ములా ఏంటి, 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ క్యూబ్ అండ్ సో ఆన్ అవుతుంది. సో మనం ఇక్కడ ఏం చేస్తాం, జెడ్ పవర్లో 1 వాల్యూ ఉంది కాబట్టి సో ఫస్ట్ టర్మ్ ఒక్కదాన్ని మాత్రం ఎక్స్పాండ్ చేసుకున్నాం, అంటే 1 ప్లస్ ఎక్స్ వరకు మాత్రమే ఫార్ములాని ఎక్స్పాండ్ చేసాం. అంటే ఏమైంది, ఈ పవర్ జెడ్ బై మైనస్ 18 మైనస్ 1 బై 20 ఇంటూ 1 ప్లస్ తీటా స్క్వేర్ ప్లస్ తీటా బై 20 ఇంటూ జెడ్. సో ఇప్పుడు జెడ్తో ఈ రెండింటిని మల్టిపుల్ చేస్తున్నాం. సో 1 ఇంటూ జెడ్ అంటే ఎంత, జెడ్ ప్లస్ తీటా స్క్వేర్ అంటే డబల్ టైం డెరివేటివ్ ఆఫ్ జెడ్. సో ఫస్ట్ టైం డెరివేటివ్ 1, సెకండ్ టైం డెరివేటివ్ ఎంత అవుతుంది, 0 కాబట్టి 0 బై ఎనీథింగ్ ఈజ్ 0. సో ఆ వాల్యూ 0. నెక్స్ట్ తీటా ఆఫ్ జెడ్ అంటే డెరివేటివ్ ఆఫ్ జెడ్ అంటే 1 కాబట్టి 1 బై 20. సో ఏమైంది ఓవరాల్గా వాల్యూ, ఈ పవర్ జెడ్ బై మైనస్ 18 మైనస్ 1 బై 20 ఇంటూ జెడ్ ప్లస్ 1 బై 20. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు లోపల ఉన్న ఈ వాల్యూని 1 బై 20తో మల్టిపుల్ చేస్తున్నాము. చేస్తే ఏమవుతుందో చూడండి, ఈ పవర్ జెడ్ బై మైనస్ 18ని ఎలా రాసుకున్నాం, మైనస్ 1 బై 18 ఈ పవర్ జెడ్ మైనస్ లోపల ఉన్న ఈ వాల్యూకి ఎల్సిఎం చేస్తే ఎంత అవుతుందమ్మా, 20 ఎల్సిఎం కదా. సో న్యూమరేటర్లో ఏమని వస్తుంది, 20 జెడ్ ప్లస్ 1 అని వస్తుంది బై 20 ఇంటూ 20 ఇంటూ 20 అంటే 400 కాబట్టి 1 బై 400 ఇంటూ 20 జెడ్ ప్లస్ 1 అయింది. Therefore, general solution of equation 2 ఏమవుతుంది, y is equal to yc plus yp. సో yc వాల్యూని ప్లస్ yp వాల్యూని యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ మనం సబ్స్టిట్యూషన్స్ చేయాలి కదమ్మా. సో సబ్స్టిట్యూషన్స్ చేస్తే ఏమవుతుంది, ఈ పవర్ మైనస్ 5z అంటే ఎంత, ఎక్స్ పవర్ మైనస్ 5 కాబట్టి y is equal to c1 x పవర్ మైనస్ 5 ప్లస్ c2 x పవర్ 4గా రాసుకున్నాం. మైనస్ 1 బై 18 ఇంటూ ఈ పవర్ జెడ్ అంటే మనం ఏం వాల్యూ తీసుకున్నాం, ఎక్స్ మైనస్ 1 బై 400 ఇంటూ 20 జెడ్ అంటే వాల్యూ ఎంత మనకి లాగ్ ఎక్స్ కాబట్టి 20 లాగ్ ఎక్స్ ప్లస్ 1గా రాసుకుంటాం. నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ ఎక్స్ స్క్వేర్ డి క్యూబ్ ప్లస్ 3x డి స్క్వేర్ ప్లస్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ లాగ్ ఎక్స్. సో సొల్యూషన్ గివెన్ ఈక్వేషన్ ఈజ్, ఇచ్చిన ఈక్వేషన్ని తీసుకున్నామమ్మా. ఒకసారి ఈక్వేషన్ అబ్జర్వ్ చేస్తే మనకి ఎక్స్ డిగ్రీ డి డిగ్రీ రెండు సేమ్ లేవు కాబట్టి మనం కాచీ యూలర్స్లోకి మార్చుకోవాలి అని అంటే రెండు సేమ్ డిగ్రీస్ ఉండాలి కాబట్టి సో ఇచ్చిన ఈక్వేషన్ని ఎక్స్తో మల్టిపుల్ చేస్తున్నాం. చేస్తే ఏమవుతుంది, ఎక్స్ క్యూబ్ డి క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ డి స్క్వేర్ ప్లస్ డిఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్, బోత్ సైడ్స్ ఎక్స్తో మల్టిపుల్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ క్యూబ్ లాగ్ ఎక్స్. సో దాన్ని ఈక్వేషన్ 1గా తీసుకుందాం. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ 1 ఏ ఫామ్లోకి వచ్చింది, కాచీ యూలర్స్ ఈక్వేషన్ కాబట్టి మనం సబ్స్టిట్యూషన్స్ అనేవి చేసుకోవాలి. లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ జెడ్ అండ్ లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ and x theta x d is equal to theta comma x square d square is equal to theta into theta minus 1 and x cube d cube is equal to theta into theta minus 1 theta minus 2. సో ఈ వాల్యూస్ అన్నీ మనం ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుంది, theta into theta minus 1 theta minus 2 plus 3 theta into theta minus 1 plus theta into y is equal to e power 3z into log x అంటే జెడ్గా రాసుకున్నాం.
విచ్ ఈజ్ ఇంప్లాయిస్ తీటా ఇంటూ ఈ మొత్తం వాల్యూని చూడండి అమ్మ మల్టిపుల్ చేస్తాం తీటా అంటే తీటా క్యూబ్ నెక్స్ట్ అలాగే 3 తీటా ఫస్ట్ ఇవి రెండింటిని మల్టిపుల్ చేస్తే ఎంత అవుతుంది చూడండి తీటా స్క్వేర్ మైనస్ తీటా మైనస్ 2 తీటా ప్లస్ 2 అవుతుంది అంటే విచ్ ఈజ్ నథింగ్ బట్ తీటా స్క్వేర్ మైనస్ 3 తీటా ప్లస్ 2 అయ్యింది ఆ మొత్తం వాల్యూని తీటాతో మల్టిపుల్ చేస్తే ఏమవుతుంది తీటా క్యూబ్ మైనస్ 3 తీటా ఇంటూ తీటా అంటే 3 తీటా స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ తీటా అంటే 2 తీటా ప్లస్ 3 ఇంటూ తీటా స్క్వేర్ మైనస్ 3 తీటా ఇంటూ 1 అని అంటే 3 తీటా ప్లస్ తీటా ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 3 జెడ్ ఇంటూ జెడ్ దట్ ఇంప్లైస్ ఇక్కడ చూడండి అమ్మా మైనస్ 3 తీటా స్క్వేర్ ప్లస్ 3 తీటా స్క్వేర్ క్యాన్సిల్ నెక్స్ట్ ప్లస్ 2 తీటా ప్లస్ తీటా అంటే ప్లస్ 3 తీటా మైనస్ 3 తీటా రెండు క్యాన్సిల్ సో మొత్తం అంతా క్యాన్సిల్ అయిపోగా మనకి మిగిలింది ఏంటి తీటా క్యూబ్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 3 జెడ్ ఇంటూ జెడ్ సో దాన్ని ఈక్వేషన్ 2గా తీసుకుందాం నెక్స్ట్ ఈక్వేషన్ 2 మనకి ఏ ఫామ్లో కనిపిస్తుంది ఎఫ్ ఆఫ్ తీటా ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఫామ్లో వేర్ ఎఫ్ ఆఫ్ తీటా ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత అవుతుంది తీటా క్యూబ్ అండ్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 3 జెడ్ ఇంటూ జెడ్ ద ఆక్సిలరీ ఈక్వేషన్ నెక్స్ట్ మనం ఆక్సిలరీ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఆక్సిలరీ ఈక్వేషన్ ఏమవుతుంది ఎఫ్ ఆఫ్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు 0 దట్ ఇంప్లైస్ ఎమ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 0 సో ఎమ్ క్యూబ్ 0 అయ్యింది అని అంటే ఎమ్ వాల్యూస్ ఏమవుతాయి 0, 0, 0 సో రూట్స్ ఎలా వచ్చాయమ్మా మనకి ఇప్పుడు రియల్ అండ్ ఈక్వల్ కాబట్టి కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమవుతుంది వైసీ ఈజ్ ఈక్వల్ టు C1 ప్లస్ C2Z ప్లస్ C3Z స్క్వేర్ ఇంటూ ఈ పవర్ 0Z అంటే ఎంత నథింగ్ బట్ 1 కాబట్టి ఆ వాల్యూ రాసుకున్నాం నెక్స్ట్ వైపీ ఈజ్ ఈక్వల్ టు 1/f ఆఫ్ తీటా ఇంటూ జెడ్ విచ్ ఈజ్ ఇంప్లాయిస్ 1/తీటా క్యూబ్ ఇంటూ ఈ పవర్ 3Z ఇంటూ జెడ్ సో మన దీన్ని కనుక అబ్జర్వ్ చేసుకుంటే ఏ ఫామ్లో ఉంది ఇది 1/f ఆఫ్ తీటా ఇంటూ ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ వీగా ఉంది సో ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ వి అని అంటే ఫార్ములా ఎలా చేంజ్ అవుతుందమ్మా ఈ పవర్ ఏజెడ్ ఇంటూ 1/తీటా ప్లేస్లో ఏం పెట్టాలి తీటా ప్లస్ ఏ సో ఎఫ్ ఆఫ్ తీటా ప్లస్ ఏ ఇంటూ వీగా రాసుకోవాలి సో ఈ ఫార్ములాలో దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఇక్కడ మనకి ఏ వాల్యూ ఎంత 3 కాబట్టి తీటా ప్లేస్లో ఏం పెట్టాలి మనం తీటా ప్లస్ 3ని రీప్లేస్ చేయాలి సో దాన్ని ఏమని రాసుకుంటున్నామమ్మా నెక్స్ట్ స్టెప్ ఈ పవర్ 3Z ఇంటూ 1/తీటా ప్లస్ 3 హోల్ క్యూబ్ ఇంటూ జెడ్ నెక్స్ట్ వైపీ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 3Z ఇంటూ ఇక్కడ చూడండి అమ్మా 1/a ప్లస్ బి హోల్ క్యూబ్ లాగా ఉంది సో ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అంటే ఫార్ములా ఏంటి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3a² బి ప్లస్ 3ab స్క్వేర్ సో ఆ ఫార్ములాలో ఎక్స్పాండ్ చేస్తున్నాం చేస్తే 1/a క్యూబ్ అంటే తీటా క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అంటే 3 క్యూబ్ అంటే 27 ప్లస్ 3a² బి అంటే ఎంత అవుతుంది 3 ఇంటూ 9 3 ఇంటూ ఏ వాల్యూ ఎంత తీటా స్క్వేర్ ఇంటూ 3 9 సో 9 తీటా స్క్వేర్ ప్లస్ 3ab² అని అంటే ఎంత అవుతుంది 3 తీటా ఇంటూ 3² అంటే 9 9 3 27 కాబట్టి 27 తీటా ఇంటూ జెడ్గా ఉంది సో దీని మొత్తం మళ్ళా దీన్ని ఎలా రాసుకుంటున్నాం చూడండి అమ్మా ఈ పవర్ 3Z ఇంటూ 1/తీటా క్యూబ్ ప్లస్ 9 తీటా స్క్వేర్ ప్లస్ 27 తీటా ప్లస్ 27 ఇంటూ జెడ్ విచ్ ఈజ్ ఇంప్లైస్ మళ్ళీ ఇది ఎలా ఫామ్ అయింది 1/f ఆఫ్ తీటా ఇంటూ జెడ్గా ఫామ్ అయింది అంటే మనం 1/f ఆఫ్ డి ఇంటూ ఎక్స్ పవర్ కే ఫామ్లో ఉంటే మనం ఏం చేస్తాం ప్రొసీజర్ ఎఫ్ ఆఫ్ డిలో లీస్ట్ పవర్ ఏదైతే ఉందో దాన్ని కామన్ తీసి మనం ఫార్ములాలోకి చేంజ్ చేసుకుంటాం సో అట్లా దీన్ని ఏమని రాసుకుంటున్నామా ఈ పవర్ 3Z ఇంటూ ఇక్కడ లీస్ట్ పవర్ అంటే 27కి ఉంది కాబట్టి 1/27 ఇంటూ కామన్ తీసేస్తే ఏమవుతుంది 1 ప్లస్ తీటా క్యూబ్ ప్లస్ 9 తీటా స్క్వేర్ ప్లస్ 27 తీటా/27 ఇంటూ జెడ్గా రాసుకుంటాం సో దీన్ని న్యూమరేటర్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేస్తాం ఇన్వర్స్ అని రాసుకుంటాం సో అంటే ఈ పవర్ 3Z/27 1 ప్లస్ తీటా క్యూబ్ ప్లస్ 9 తీటా స్క్వేర్ ప్లస్ 27 తీటా/27 హోల్ ఇన్వర్స్ ఇంటూ జెడ్ సో ఇప్పుడు ఇది ఏ ఫామ్లోకి వచ్చిందమ్మా 1 ప్లస్ ఎక్స్ హోల్ ఇన్వర్స్ ఇంటూ ఇక్కడ క్యూ వాల్యూ జెడ్ కాబట్టి 1 ప్లస్ ఎక్స్ హోల్ ఇన్వర్స్ అంటే ఫార్ములా ఏమవుతుంది 1 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ అట్లా కంటిన్యూ అవుతుంది సో ఇక్కడ మనకి జెడ్ పవర్ 1 ఉంది కాబట్టి ఓన్లీ ఫస్ట్ టర్మ్ తీసుకుంటే సరిపోతుంది సో ఈ పవర్ 3Z/27 ఇంటూ 1 మైనస్ తీటా క్యూబ్ ప్లస్ 9 తీటా స్క్వేర్ ప్లస్ 27 తీటా/27 ప్లస్ అండ్ సో ఆన్గా రాసుకున్నాం
నెక్స్ట్ మనం జెడ్తో దాన్ని మల్టిపుల్ చేయాలి. చేస్తే e⁻3z/27 ఇంటూ ఒకసారి చూడండి అమ్మా. సో తీటా ఆఫ్ జెడ్ అంటే వాల్యూ ఎంత 1, తీటా స్క్వేర్ అంటే 0 అయిపోతుంది. డబల్ టైం డెరివేటివ్ జెడ్కి డబల్ టైం డెరివేటివ్ 0, అలాగే త్రిబుల్ టైం డెరివేటివ్ కూడా 0. అంటే ఏమవుతుంది 1 మైనస్ 27 తీటా z/27 అని ఉంటుంది. సో 27 క్యాన్సిల్ అయిపోతే డెరివేటివ్ ఆఫ్ జెడ్ అంటే ఎంత వాల్యూ 1 కాబట్టి z-1 అని వస్తుంది. సో అందుకే దాన్ని ఏమని రాసుకున్నాం e⁻3z/27 ఇంటూ 1 మైనస్ తీటా, మనకి మిగిలిన తీటాయే కదమ్మా, ఇంటూ జెడ్. సో ఇప్పుడు జెడ్తో మల్టిపుల్ చేస్తే e⁻3z/27, 1 ఇంటూ జెడ్ అంటే జెడ్, అలాగే తీటా ఆఫ్ జెడ్ అంటే డెరివేటివ్ ఆఫ్ జెడ్ అంటే వాల్యూ 1. సో మనకి వైపీ వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ మనం ఏం చేయాలి, జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 2 ఏమవుతుంది, y ఈజ్ ఈక్వల్ టు yc ప్లస్ yp. దట్ ఇంప్లైస్ y ఈజ్ ఈక్వల్ టు కాంప్లిమెంటరీ ఫంక్షన్ని అలాగే మన పర్టికులర్ సొల్యూషన్ రెండింటిని యాడ్ చేసాం. నెక్స్ట్ ఏం చేస్తాం, జెడ్ ప్లేస్లో లాగ్ ఎక్స్ని అలాగే e⁻z అంటే ఎక్స్ వాల్యూని సబ్స్టిట్యూషన్ చేస్తాం. దేర్ ఫోర్ y ఈజ్ ఈక్వల్ టు c1 ప్లస్ c2 లాగ్ ఎక్స్ ప్లస్ c3 లాగ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ x³/27 లాగ్ ఎక్స్ మైనస్ 1. నెక్స్ట్ ప్రాబ్లం, solve x³ d³ plus 3x² d² plus xd plus 8 into y is equal to 65 cos of log x అని ఇచ్చారు. సో సొల్యూషన్ గివెన్ ఈక్వేషన్ ఈజ్, ఇచ్చిన ఈక్వేషన్ని తీసుకున్నాము. ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్ అబ్జర్వ్ చేస్తే అది ఏ ఫామ్లో ఉంది, కాచీ-యూలర్స్ ఈక్వేషన్ ఫామ్లో ఉంది. సో కాచీ-యూలర్స్ వచ్చేసినాయి కాబట్టి మనం సబ్స్టిట్యూషన్స్ అనేవి చేయాలి. సో అందుకని ఏమని తీసుకుంటున్నాం, లెట్ x ఈజ్ ఈక్వల్ టు e⁻z అండ్ లాగ్ x ఈజ్ ఈక్వల్ టు z. అలాగే ఎక్స్ డి ఈజ్ ఈక్వల్ టు తీటా, x² d² ఏమవుతుంది తీటా ఇంటూ తీటా మైనస్ 1, అండ్ x³ d³ ఏమవుతుంది తీటా ఇంటూ తీటా మైనస్ 1 తీటా మైనస్ 2. సో ఈ వాల్యూస్ అన్నీ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూషన్ చేస్తాం. సో చేస్తే ఏమవుతుందమ్మా, ఈక్వేషన్ 1 ఇంప్లైస్ సబ్స్టిట్యూషన్ చేస్తే తీటా ఇంటూ తీటా మైనస్ 1 తీటా మైనస్ 2 ప్లస్ 3 తీటా ఇంటూ తీటా మైనస్ 1 ప్లస్ తీటా ప్లస్ 8 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 65 కాస్ జెడ్. ఎందుకంటే కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ అంటే జెడ్ కదా, సో 65 కాస్ జెడ్. దట్ ఇంప్లైస్ తీటా ఇంటూ, ఫస్ట్ ఇవి రెండింటిని సింప్లిఫై చేస్తే ఏమవుతుందమ్మా, తీటా ఇంటూ తీటా తీటా స్క్వేర్, అలాగే మైనస్ తీటా మైనస్ 2 తీటా ఎంత అవుతుంది మైనస్ 3 తీటా, అలాగే మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ 2. సో తీటా మైనస్ 3 తీటా ప్లస్ 2ని తీటాతో మల్టిపుల్ చేస్తే ఎంత అవుతుంది తీటా క్యూబ్ మైనస్ 3 తీటా స్క్వేర్ ప్లస్ 2 తీటా ప్లస్ 3 తీటా ఇంటూ తీటా అంటే 3 తీటా స్క్వేర్ మైనస్ 3 తీటా ఇంటూ 1 అంటే 3 తీటా ప్లస్ 8 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 65 కాస్ జెడ్. దట్ ఇంప్లైస్ తీటా క్యూబ్, నెక్స్ట్ మైనస్ 3 తీటా స్క్వేర్ ప్లస్ 3 తీటా స్క్వేర్ క్యాన్సిల్, నెక్స్ట్ ప్లస్ 2 తీటా అంటే ప్లస్ 3 తీటా మైనస్ 3 తీటా క్యాన్సిల్, ఇంకేం మిగిలింది మనకి తీటా క్యూబ్ ప్లస్ 8 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 65 కాస్ జెడ్. సో దాన్ని ఈక్వేషన్ 2గా తీసుకుందాం. సో ఇప్పుడు ఈక్వేషన్ 2 మనకి ఏ ఫామ్లో ఉందమ్మా, ఎఫ్ ఆఫ్ తీటా ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఫామ్లో ఉంది. వేర్ ఎఫ్ ఆఫ్ తీటా ఈజ్ ఈక్వల్ టు తీటా క్యూ ప్లస్ 8 అండ్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 65 కాస్ జెడ్. నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఆక్సిలరీ ఈక్వేషన్ అంటే ఎఫ్ ఆఫ్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ ఎమ్ క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఏమవుతుందమ్మా, సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే m+2 అనేది ఒక రూట్గా వస్తుంది. నెక్స్ట్ ఇంకా ఏం మిగిలింది m² మైనస్ 2m ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0గా స్ప్లిట్ అయింది. మన పక్కన దీనికి రూట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తే m+2 అనేది రూట్ అవుతుంది. సో అది కాకుండా ఏ ఈక్వేషన్ వచ్చిందమ్మా, m² మైనస్ 2m ప్లస్ 4 ఈక్వల్ టు 0 వచ్చింది. సో ఫస్ట్ రూట్ ఏమవుతుంది m ఈజ్ ఈక్వల్ టు -2. అట్లాగే ఈ ఈక్వేషన్కి రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమైంది, m ఈజ్ ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac/2aలో సబ్స్టిట్యూషన్ చేసి సింప్లిఫై చేస్తే మనకి రూట్స్ ఏమని వచ్చినాయమ్మా, 1 ప్లస్ ఆర్ మైనస్ i√3గా వచ్చింది. అంటే ఇవి కాంప్లెక్స్ రూట్స్ కదా, సో కాంప్లెక్స్ రూట్స్ అంటే మనం ఫార్ములా ఏం రాస్తాం, సో -2కేమో రియల్ రూట్ కాబట్టి c1e⁻−2zగా రాస్తాం, ప్లస్ కాంప్లెక్స్ రూట్స్కి ఫార్ములాని ఎక్స్పాండ్ చేస్తాం. అంటే ఏమవుతుంది yc ఈజ్ ఈక్వల్ టు c1e⁻−2z ప్లస్ e⁻z ఇంటూ
c2 cos root 3z plus c3 sin root 3z. Next, therefore yc is equal to, సో మనం వాల్యూని రాసుకుందాం, c1 e పవర్ మైనస్ 2z ప్లస్ e పవర్ z ఇంటూ c2 cos రూట్ 3z ప్లస్ c3 sin రూట్ 3z. నెక్స్ట్ yp ఈజ్ ఈక్వల్ టు, ఫార్ములా ఏమవుతుందమ్మా, 1/f(θ ఇంటూ q విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/θ³ ప్లస్ 8 ఇంటూ 65 cos z. సో 65 కాన్స్టెంట్ కాబట్టి బయటికి తీసుకొచ్చేస్తున్నాం. అలాగే తీటా క్యూబ్ని ఏమని రాసుకోవచ్చమ్మా, తీటా ఇంటూ తీటా స్క్వేర్ ప్లస్ 8 అని రాసుకోవచ్చు కదా, ఇంటూ కాస్ జెడ్. సో ఇది ఏ ఫామ్లో ఉంది ఇప్పుడు, 1/f(θ ఇంటూ కాస్ బీజెడ్ ఫామ్లో ఉంది. అంటే మనం ఏమని రాసుకుంటాం, ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ మెథడ్లో నేర్చుకున్నాం కాబట్టి 1/f(d ఇంటూ కాస్ bx అంటే ప్రీవియస్ మెథడ్లో నేర్చుకున్నాం. అంటే మనం ప్రొసీజర్ ఏం చేస్తాం, డి స్క్వేర్ ప్లేస్లో మైనస్ బీ స్క్వేర్ని రీప్లేస్ చేస్తాం. ఇక్కడ మైనస్ బీ స్క్వేర్ అంటే ఎంత, బీ వాల్యూ 1 మైనస్ బీ స్క్వేర్ అంటే -1 స్క్వేర్ అవుతుంది. సో తీటా స్క్వేర్ ప్లేస్లో -1 స్క్వేర్ ప్లస్ 8 ఇంటూ కాస్ జెడ్ విచ్ ఈజ్ ఇంప్లైస్ 65 ఇంటూ 1 ఎంత అవుతుందమ్మా మనకి, తీటా మైనస్ తీటా ప్లస్ 8 అవుతుంది. అంటే దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, 8 మైనస్ తీటా అని వచ్చింది. సో 1/8 మైనస్ తీటా ఇంటూ కాస్ బిఎక్స్గా మారింది. సో మళ్ళీ దీన్ని స్క్వేర్లోకి మార్చుకోవాలి అని అంటే రేషనలైజ్ చేయాలి. అంటే ఏమవుతుంది, 8 ప్లస్ తీటా బై 8 మైనస్ తీటా ఇంటూ 8 ప్లస్ తీటా ఇంటూ కాస్ జెడ్. సో నెక్స్ట్ స్టెప్ ఏమవుతుందమ్మా, 65 ఇంటూ 8 ప్లస్ తీటా బై డినామినేటర్లో ఏముంది, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కాబట్టి 64 మైనస్ తీటా స్క్వేర్ ఇంటూ కాస్ జెడ్. దట్ ఇంప్లైస్ 65 ఇంటూ 8 ప్లస్ తీటా బై 64 మైనస్, మళ్ళీ ఇది ఎలా ఫామ్ అయిందమ్మా, 1/f(d ఇంటూ కాస్ బిఎక్స్ ఫామ్లోకి వచ్చింది. అంటే మనం ఇక్కడ తీటా స్క్వేర్ ప్లేస్లో మైనస్ బీ స్క్వేర్ అంటే -1 స్క్వేర్ని రీప్లేస్ చేయాలి. అంటే ఏమవుతుంది, 8 ప్లస్ తీటా బై 64 మైనస్ -1 స్క్వేర్ ఇంటూ కాస్ జెడ్. అంటే ఏమవుతుంది, 65 ఇంటూ 8 ప్లస్ తీటాతో కాస్ జెడ్ని మల్టిపుల్ చేస్తే ఏమవుతుందమ్మా, 8 ఇంటూ కాస్ జెడ్ అంటే 8 కాస్ జెడ్ ప్లస్ తీటా ఇంటూ కాస్ జెడ్ అంటే డెరివేటివ్ ఆఫ్ కాస్ జెడ్ ఎంత అవుతుంది, మైనస్ సైన్ జెడ్. అది నెక్స్ట్ స్టెప్లో రాసుకుంటాం. 64 మైనస్ -1 అంటే ఎంత, 64 ప్లస్ 1 అంటే 65. సో దాన్ని ఏమైనా రాసుకున్నాం, 65/65 8 కాస్ జెడ్ ప్లస్ తీటా ఇంటూ కాస్ జెడ్. సో ఏమవుతుంది, 65/65 అంటే 1 8 కాస్ జెడ్, డెరివేటివ్ ఆఫ్ కాస్ జెడ్ అంటే మైనస్ సైన్ జెడ్. దేర్ ఫోర్ వైపీ వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ ఏం చేయాలి, జనరల్ సొల్యూషన్. జనరల్ సొల్యూషన్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు వైసీ ప్లస్ వైపీ. దట్ ఇంప్లైస్ వైసీ, y ఈజ్ ఈక్వల్ టు వైసీ వాల్యూని రాసుకున్నాం ప్లస్ వైపీ వాల్యూని రాసుకున్నాం. నెక్స్ట్ మనం సబ్స్టిట్యూషన్స్ చేయాలి కదమ్మా. సో చేస్తే ఏమవుతుంది, y ఈజ్ ఈక్వల్ టు, దీన్ని ఎలా రాసుకోవచ్చు, c1 బై ఈ పవర్ -2z అంటే ఎంత, ఎక్స్ పవర్ -2 కదా. సో అందుకని ఏమో రాసాం, c1/x² ప్లస్ ఈ పవర్ z అంటే ఎక్స్ ఇంటూ జెడ్ వాల్యూ ఎంతమ్మా, లాగ్ ఎక్స్. సో సబ్స్టిట్యూషన్ చేసాం ప్లస్ 8 కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ అని, జెడ్ అని అంటే లాగ్ ఎక్స్ మైనస్ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్గా వాల్యూని రాసుకుంటాం. నెక్స్ట్ ప్రాబ్లం, సాల్వ్ ద ఫాలోయింగ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. 17th వన్, x² d square minus xd plus 2 into y is equal to x log x. సొల్యూషన్, గివెన్ ఈక్వేషన్ ఈజ్, ఇచ్చిన ఈక్వేషన్ని తీసుకున్నామో దాన్ని ఈక్వేషన్ 1గా రాసుకుందాం. సో ఇచ్చిన ఈక్వేషన్ మనకి ఏ ఫామ్లో ఉంది, కాచీ-యూలర్స్ ఈక్వేషన్ ఫామ్లో ఉంది కదా. సో అంటే మనం సబ్స్టిట్యూషన్స్ అనేవి చేసుకుంటాం కదా. సో x ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ జెడ్ అండ్ లాగ్ x ఈజ్ ఈక్వల్ టు జెడ్. అట్లాగే xd ఈజ్ ఈక్వల్ టు తీటా అవుతుంది, x² d² అని అంటే తీటా ఇంటూ తీటా -1. సో ఆ వాల్యూస్ అన్నీ ఈక్వేషన్ 1లో రీప్లేస్ చేస్తున్నాం. సో ఈక్వేషన్ 1 ఇంప్లైస్, ఈక్వేషన్ 1లో పెడుతున్నాం చూడండమ్మా, తీటా ఇంటూ తీటా -1 మైనస్ తీటా ప్లస్ 2 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ జెడ్ ఇంటూ లాగ్ ఎక్స్ అంటే ఏమని తీసుకుంటున్నాం, జెడ్. దట్ ఇంప్లైస్, సింప్లిఫై చేస్తే తీటా ఇంటూ తీటా తీటా స్క్వేర్ మైనస్ తీటా ఇంటూ 1 అంటే తీటా మైనస్ తీటా ప్లస్ 2 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ జెడ్ ఇంటూ జెడ్. దట్ ఇంప్లైస్ తీటా స్క్వేర్ మైనస్ 2 తీటా ప్లస్ 2 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ జెడ్ ఇంటూ జెడ్. నెక్స్ట్ మనకి
ఈ ఈక్వేషన్ మొత్తం ఏ ఫార్ములాలోకి వచ్చింది? ఎఫ్ ఆఫ్ థీటా ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఫార్ములాకి వచ్చింది కాబట్టి వేర్ ఎఫ్ ఆఫ్ థీటా ఈజ్ ఈక్వల్ టు థీటా స్క్వేర్ మైనస్ టూ థీటా ప్లస్ టూ కామా క్యూ ఈజ్ ఈక్వల్ టు జెడ్ ఈ పవర్ జెడ్. నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఆక్సిలరీ ఈక్వేషన్. ఆక్సిలరీ ఈక్వేషన్ అంటే ఎఫ్ ఆఫ్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు జీరో, దట్ ఇంప్లైస్ ఎమ్ స్క్వేర్ మైనస్ టూ ఎమ్ ప్లస్ టూ ఈక్వల్ టు జీరో. సో టూకి ఫ్యాక్టర్స్ 2 ఇంటూ 1 అవుతుంది. యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా మనకి -2 అనేది రావట్లేదు కాబట్టి మనం దీన్ని ఫార్ములా యూజ్ చేసుకొని ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అంటే ఏమవుతుంది? m ఈజ్ ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఆ ఫార్ములాలో దీన్ని సబ్స్టిట్యూషన్ చేస్తాం. ఇక్కడ a వాల్యూ 1, b వాల్యూ -2, c వాల్యూ 2. సో ఆ వాల్యూలో ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేసి సింప్లిఫై చేస్తే మనకి m వాల్యూస్ ఏమని వచ్చినాయి? 1 ప్లస్ ఆర్ మైనస్ i. అంటే 1 ప్లస్ ఆర్ మైనస్ ఐ అని అంటే కాంప్లెక్స్ రూట్స్ కాబట్టి కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమవుతుంది? ఈ పవర్ జెడ్ c1 కాస్ జెడ్ ప్లస్ c2 సైన్ జెడ్. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? వైపీ. వైపీ అంటే ఫార్ములా ఏంటి? 1 బై ఎఫ్ ఆఫ్ థీటా ఇంటూ క్యూ, దట్ ఇంప్లైస్ 1 బై డి స్క్వేర్ థీటా స్క్వేర్ మైనస్ టూ థీటా ప్లస్ టూ ఇంటూ జెడ్ ఈ పవర్ జెడ్. సో మళ్ళీ ఇది ఏ ఫార్ములాకి వచ్చింది చూడండి అమ్మా, 1 బై ఎఫ్ ఆఫ్ డి ఇంటూ ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ వి ఫార్ములాలోకి వచ్చింది. అంటే ఫార్ములా ఏమవుతుంది? ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ 1 బై ఎఫ్ ఆఫ్ డి ప్లస్ ఏ ఇంటూ విగా రాసుకుంటాం. అంటే ఇక్కడ థీటా ప్లేస్లో థీటా ప్లస్ ఏగా రాయాలి. ఇక్కడ ఏ వాల్యూ ఎంత? 1 కాబట్టి థీటా ప్లేస్లో థీటా ప్లస్ 1 అని సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం. అంటే ఏమవుతుంది? ఈ పవర్ జెడ్ ఇంటూ 1 బై థీటా ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ థీటా ప్లస్ 1 ప్లస్ 2 ఇంటూ జెడ్, దట్ ఇంప్లైస్ ఈ పవర్ జెడ్ ఇంటూ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. అంటే ఫార్ములా ఏంటమ్మా? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. సో ఆ ఫార్ములాలో దీన్ని ఎక్స్పాండ్ చేసాం. అంటే ఏమైంది? 1 బై థీటా స్క్వేర్ ప్లస్ 2 థీటా ప్లస్ 1 మైనస్ 2 ఇంటూ థీటా అంటే 2 థీటా మైనస్ 2 ఇంటూ 1 అని అంటే -2 ప్లస్ 2 ఇంటూ జెడ్. సో నెక్స్ట్ ఏమవుతుంది? దీన్ని సింప్లిఫై చేస్తే ఈ పవర్ జెడ్ ఇంటూ ప్లస్ టూ తీటా మైనస్ టూ తీటా క్యాన్సిల్, అలాగే ప్లస్ టూ మైనస్ టూ రెండు క్యాన్సిల్. ఇంకేం మిగిలిందమ్మా? ఈ పవర్ జెడ్ ఇంటూ 1 బై తీటా స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ జెడ్. నెక్స్ట్ స్టెప్ చూడండి అమ్మా, వైపీ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ జెడ్ ఇంటూ డినామినేటర్లో ఉన్న 1 ప్లస్ తీటా స్క్వేర్ని న్యూమరేటర్లో కన్వర్ట్ చేసుకుందాం. 1 ప్లస్ తీటా స్క్వేర్ హోల్ ఇన్వర్స్ ఇంటూ జెడ్. సో ఇది ఏ ఫామ్లోకి వచ్చింది? 1 ప్లస్ ఎక్స్ హోల్ ఇన్వర్స్ ఇంటూ జెడ్ ఫామ్లోకి వచ్చింది. 1 ప్లస్ ఎక్స్ హోల్ ఇన్వర్స్ అంటే ఫార్ములా ఏంటి? 1 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్. సో ఇక్కడ మనకి జెడ్ పవర్లో ఫస్ట్ డిగ్రీ 1 అని ఉంది కాబట్టి 1 డిగ్రీ కాబట్టి దీన్ని ఏం చేస్తున్నాం? ఓన్లీ ఫస్ట్ టర్మ్ వరకు ఎక్స్పాండ్ చేసుకుంటున్నాం. సో ఈ పవర్ జెడ్ ఇంటూ 1 మైనస్ థీటా స్క్వేర్ ఇంటూ జెడ్. సో ఈ పవర్ జెడ్ ఇంటూ 1 ఇంటూ జెడ్ అంటే జెడ్ అవుతుంది. అలాగే థీటా స్క్వేర్ ఆఫ్ జెడ్ అంటే డబల్ టైం డెరివేటివ్ కాబట్టి ఫస్ట్ టైం డెరివేటివ్ 1 అవుతుంది, డబల్ టైం డెరివేటివ్ 0 అవుతుంది. సో అంటే ఈ వాల్యూ మొత్తం ఎలా సింప్లిఫై అయింది? జెడ్ ఈ పవర్ జెడ్. Therefore, general solution of equation 2 is y is equal to yc plus yp. సో ఆ రెండు వాల్యూస్ని యాడ్ చేసి రాసుకుందాం. సో ఇక్కడ మనం ఈ పవర్ జెడ్ అంటే వాల్యూ ఎక్స్ కాబట్టి ఎక్స్ వాల్యూ అండ్ c1 కాస్ జెడ్ అంటే లాగ్ ఎక్స్ ప్లస్ c2 సైన్ జెడ్ అంటే లాగ్ ఎక్స్ ప్లస్ జెడ్ అంటే లాగ్ ఎక్స్ ఈ పవర్ జెడ్ అంటే ఎక్స్. సో ఎక్స్ లాగ్ ఎక్స్. సో ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేసుకుందాం. So this is all about our today's session. If you have any doubts, please refer these books. Thank you.